శ్రీగురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామిమాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. జయతు జయతు గోదా విష్ణుచిత్తాత్మజేయం జయతు జయతు దేవీ రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థ సూక్తిః జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధరః సదా. గోష్ఠి వారికి అందరికీ పెద్దస్వామి వారి తిరునక్షత్ర శుభాకాంక్షలు. ఈనాడు పవిత్రమైనటువంటి పరమాచార్యుల తిరునక్షత్ర సందర్భంగా మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి మన రాజామణిని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి శ్రద్ధ, ఆసక్తి, అధ్యయనం, అలవాటు, సంస్కారం, సదాచార్య సమాశ్రయణం అన్నీ కలిగినటువంటి కోవకి చెందినటువంటి వారు రాజామణి గారు. అలాంటి ఆమె మరొక పర్యాయం ఇవాళ ఈ వారణమాయిరం దివ్య ప్రబంధంలో నిన్న చెప్పుకున్నటువంటి పాశురార్థాన్ని అందంగా వివరణ చేశారు. నిన్న మనం విశ్వనాథ వారి భావనని తెలియజేసేటటువంటి కొన్ని అంశాలను చెప్పుకున్నాం. మళ్ళీ మనకి జ్ఞాపకం వచ్చేటట్లుగా వాటిని చక్కగా సమగ్రంగా మళ్ళీ ఈ మననం చేసిన సందర్భంగా వివరించటం అనేది అభినందనీయం. చక్కగా అవగాహనకి వచ్చింది. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటిని చక్కగా సమగ్రంగా మళ్ళీ పాదుకా వైభవాన్ని వివరిస్తూ పాశురార్థాన్ని సంగ్రహంగా సంక్షిప్తంగా మన ముందు ఉంచారు. అర్థ వివరణలో కానీ పాశురానుసంధానంలో కానీ ఏ రకమైనటువంటి దోషము లేదు. 2 పదాలు మాత్రం సరిదిద్దుకోవాలి, వాటిని మాత్రం చెప్తాను. మత్తుడై తామం అంటున్నారు. నిన్న 2-3 సార్లు అలాగే మత్తు అనే పదం వినపడింది. ముత్తుడై తామం, మత్తుం మత్తుం ముత్తుమాయ్ అని తిరువాయుముడి పాసురాలలో మీరు చదువుతూ ఉంటారు కదా, మనం చదువుతాం కదా. మత్తు అంటే మిగిలిన అని అర్థం, ముత్తు అంటే ముత్యము అని అర్థం. ఇక్కడ ముత్యాల దామములు అనే అర్థంలో ముత్తుడై తామం అనే పద ప్రయోగం చేయబడింది. అక్కడ అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ముత్తు అంటే ముత్యం. అలాగే మనకి తిరుప్పావేలో కూడా ముత్తం పుహుందు అని ఒక ప్రయోగం ఉంటుంది. అక్కడ ముత్తం అంటే ముంగిలి అని అర్థం. ఇక్కడ ముత్తు అంటే ముత్తు ఉడై, ముత్యము కలిగిన అని, ముత్యము అనే అర్థంలో ముత్తు అని స్పష్టంగా మనం అనుసంధానం చేసుకోవాలి. అదొకటి చిన్న సవరణ. అలాగే ఇయం సీత మమ సుత, ఇమం అన్నట్టుగా వినపడింది నాకు శ్లోకంలో. ఇయం సీత, ఈమె సీతాదేవి అంటూ చెప్తున్నటువంటి మాట. ఆ శ్లోకంలో ఎప్పుడు దోషం మనకి రాకూడదు, అందుకని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇయం సీత మమ సుత అనేది శ్లోకార్థం. శ్లోకంలో పదం, దాన్ని చక్కగా స్పష్టంగా ఉచ్చారణ చెయ్యాలి అని సూచిస్తూ మొత్తం సమగ్రంగా విషయాన్నంతటినీ కూడా సమయానుకూలంగా చక్కగా మలచి మనకు అందించినటువంటి రాజామణి. ఇలాగే ఇతోధికమైనటువంటి సమర్థతతో ఆచార్య అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి. విశేషించి ఇవాళ మహనీయులైనటువంటి పెదజీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ మన కాలక్షేపాన్ని, మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం పాసుర అనుసంధానంతో. ఇవాళ తిరునక్షత్రం పెద్దస్వామి వారి శిష్యులు ఎవరైనా మాట్లాడాలనేటువంటి ఉత్సుకత ఉంటే చివరిలో మాట్లాడొచ్చు అని నిన్న చెప్పాను. ఇవాళ కూడా ఒకసారి నేను
సూచన చేస్తున్నాను. చివరిలో మనం పెద్ద స్వామి వారి వైభవాన్ని కూడా తెలుసుకుంటూ వారి తిరునక్షత్ర తనయాన్ని కూడా అనుసంధానం చేసుకుని దాసోహ సమర్పణం చేసుకుందాం. ముందుగా మనం పాసురానుసంధానం ప్రారంభం చేసుకుందాం. అల్లినాళ్ తామరమేల్ ఆరణంగినిన్ తుణవి మల్లినాడ అండమడమயில் மெல்லியலாள் ஆயர் குலவேந்தனாகத்தாள் தென் புதுவை வேயற்பயந்த விளக்கு கோலச்சுரி செங்கை மாயன் செவ்வாயன் குணம் வினவோ சீலத்தினல் தன் திருமல்லினாடி செழுங்குழல் மேல் மாலத்தொடை தென்னரங்கற்கேயுமதிப்புடைய சோலக்கிளியவள் தூய நற்பாதம் துணை நமக்கே வாரணமாயிரம் சோழவலம் செய்து நாரண நம்பி நடக்கின்றான் என்னெதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் நாத்தோரணம் நாட்டக்கனாக் கண்டேன் தோஷினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு பாளை கமுகு பரிசுடைப்பந்தற்கீழ் கோளரி மாதவன் கோவிந்தன் என்பானோர் காளை புகுதக்கனாக் கண்டேன் தோஷினான் இந்திரன் உள்ளிட்ட தேவர் குழாமெல்லாம் வந்திருந்தென்னை மகள் பேசி மந்திரித்து மந்திர கோடி உடுத்தி மணமாலை அந்தரி சூட்டக்கனாக் கண்டேன் தோஷினான் நாள் திசை தீர்த்தம் கொணர்ந்து நனி நல்கி பார்ப்பன சிட்டர்கள் பல்லாரிடுத்தேத்தி பூப்புனை கண்ணி புனிதனோடு எந்தென்னை காப்புனான் கட்டக்கனாக் கண்டேன் தோஷினான் கதிரொளி தீபம் கலசமுடனேந்தி செதிரிள மங்கையர்த்தாம் வந்தெதிர்கொள்ள மதுரையார் மன்னன் அடிநிலை தொட்டு எங்கோ அதிரப்புகுதக்கனாக் கண்டேன் தோஷினான் மத்தளங்கொட்ட வரிசங்கம் நின்றூத முத்துடை தாமம் நிறை தாழ்ந்த பந்தர்கேட் மைத்துனன் நம்பி மதுசூதன் வந்து என்னை கைத்தலம் పత్త తనాక్ కండేన్ తోషీనాన్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 6 పాసురాలు మనం క్రమంగా అనుసంధానం చేసుకుంటూ ఇవాళ 7వ పాసుర అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిన్నటి పాసురంలో పాణిగ్రహణం చేసినట్లుగా కలగన్నాను అని ఆండాళ్ళమ్మవారు ప్రధానమైన వైవాహికమైనటువంటి ప్రక్రియలో అతి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పబడేటటువంటి పాణిగ్రహణ మహోత్సవాన్ని వివరణ చేశారు. ఆ పాణిగ్రహణం చేసిన సందర్భంగా రామాయణంలో జనక చక్రవర్తి సీతమ్మ తల్లి పాణిగ్రహణం చేయించినటువంటి సన్నివేశాన్ని ఒకటి మనం నిన్న ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇయం సీత మమ సుత అనేటటువంటి ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. నువ్వే తీసుకోవాలి, నీ చేత్తో ఆమె చేతిని స్వీకరించు, అంగీకరించు, ఆమె అయోనిజ, ఆమె నీకు సహధర్మచారిణి అని చెప్పినటువంటి మాట. ఆర్తులని రక్షించటంలో నీ ధర్మాన్ని నీకంటే ముందుగానే పాటించేది అవుతుంది అనే అంశాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మరొకటి రామాయణంలో ఉండేటటువంటి మరొక ప్రమాణాన్నే మనకి పెరియవాచ్యాంబిళ్ళే వ్యాఖ్యానంలో ఇస్తారు. దాన్ని ఇవాళ మనం తెలుసుకుంటూ మనం కొత్త పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇది ఎందుకు అనంటే పాణిగ్రహణం పాణిగ్రహణీశ్వపాణినా అని జనక చక్రవర్తి అన్నమాట మనకి బాలకాండలో చివరిలో సీతా కళ్యాణ ఘట్టం దగ్గర కనిపిస్తుంది. మళ్ళీ యుద్ధకాండలో ఈ పాణిగ్రహణం అనేటటువంటి ఒక అంశాన్ని సీతమ్మ తల్లి రామచంద్రస్వామికి గుర్తు చేస్తుంది. అది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. రామచంద్రస్వామి విషయంలో ఎంత ప్రేమున్నవారైనా సరే సీతమ్మవారిని విషయంలో ఆయన చివరిలో ప్రవర్తించినటువంటి ప్రవర్తనని చూసి అయ్యో ఎందుకింత కఠినంగా ఉన్నాడు ఆయన అని ఆ కాఠిన్యాన్ని గురించి కాస్త కినుక వహించేటటువంటి సన్నివేశం మనకి యుద్ధకాండలో ఈ సన్నివేశం. దాన్ని ఒక్కసారి మనం ప్రస్తావన చేసుకుందాం. సీతమ్మ తల్లి మహాసాధ్వి అని పేరు పొందింది. అలాంటి తల్లికి ఎదుర్కొన్నటువంటి ఒక చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. ఈనాటి కాలంలో కూడా మనం ఆడపిల్లల విషయంలో జరుగుతూ ఉండేటటువంటి ఒక క్రౌర్యాన్ని చూస్తూ ఉన్నాం కనుక ఇది ఈ కాలంలో జరుగుతోంది. సరే కలికాలం కాబట్టి శృతి మించి జరుగుతోంది అనుకోండి. కానీ ఆ వివక్ష ఎలా ఉంటుంది అనడానికి సీతమ్మ రామచంద్రుణ్ణి ప్రశ్నించినటువంటి ప్రశ్నలు చాలా విలక్షణంగా ఉంటాయి, చాలా సున్నితంగానే ఉంటాయి. ఆమెమీ ఆవేశపడలేదు, అరవలేదు,
లేదా ఏడుస్తూ దొర్లలేదు, కానీ నిశ్చలంగా అడగాల్సినటువంటి మాటల్ని అడుగుతుంది. యుద్ధకాండలో 119వ సర్గలో ఉంటాయి. ఎవరి దగ్గరైనా పుస్తకం ఉంటే కూడా తీసుకోండి. సన్నివేశాన్ని ఒక్కసారి మనం పరామర్శ చేసుకుందాం. అంటే వివాహ సంబంధం ఒకసారి అగ్నిసాక్షిగా ఒకటైన తర్వాత ఆ స్వీకరించినటువంటి భార్యని విడిచిపెట్టడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు అనేదాన్ని సీతమ్మ ఎంత అందంగా అక్కడ ప్రస్తావన చేస్తుంది అనేది మనకి చెప్తారు. మొన్న మనం 116వ సర్గలో కొన్ని అంశాలని చెప్పుకున్నాం. సుందర సేతు దగ్గర సీతమ్మ హనుమ రామ విజయ వార్తని చెప్తే ఆనందంతో మాట్లాడలేదు మొదట, తర్వాత హనుమని చక్కగా ప్రశంసించింది అని 116వ సర్గలో మనం అనుసంధానం చేసుకున్నాం. రాముడు హనుమంతుణ్ణి సీతమ్మ దగ్గరికి పంపించాడు అని అక్కడ చెప్పుకున్నాం. వెళ్ళి విషయాన్ని సీతమ్మకి చెప్పు అంటే హనుమంతుడు వెళ్ళాడు, సీతమ్మకి విషయాన్ని చెప్పాడు. రాముడు సీతమ్మని తీసుకురమ్మని చెప్పలేదు, వెళ్ళి విషయం తెలియచెయ్యి అని అన్నాడు. గమనించండి, ఆ 116వ సర్గ దగ్గర హనుమంతుడు రాముడు పంపగానే వెళ్ళాడు. హనుమ రామ విజయవార్తని చెప్తే సీతమ్మ సంతోషించి నాకు రాముణ్ణి సేవించాలని ఉంది అని చెప్పింది. ఆ మాటని తీసుకుని వచ్చి రామచంద్రస్వామికి తెలియచేశాడు హనుమ. వెంటనే రామచంద్రస్వామి విభీషణుణ్ణి వెళ్ళమని తీసుకొని రమ్మని పంపిస్తాడు. ఇది గమనించుకోండి. అంటే మళ్ళీ సీతమ్మని తన దగ్గరికి తీసుకొని రావటానికి పంపినది ఎవరిని అంటే విభీషణుణ్ణి పంపిస్తాడు. అది కూడా విభీషణుడికి చెప్పి పంపిస్తాడు. చక్కగా స్నానం చేసి అలంకరించుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు రామచంద్రస్వామి. ఇది ఒక కాఠిన్యం అనుకోండి. సరే, మనం ఇప్పుడు ఆ ప్రస్తావనలోకి వెళ్ళలేదు. విభీషణుడు వెళతాడు, రామచంద్రస్వామి నిన్ను తీసుకొని రమ్మన్నాడమ్మా అని చెప్తాడు. అంటే స్నానం చేసి అలంకరించుకొని రమ్మన్నాడు అంటాడు ఆయన. అంటే పాపం సీతమ్మ అంటుంది, అస్నాత ద్రష్టుమిచ్చామి అంటుంది. ఇన్ని రోజుల నుంచి రామచంద్రుడికి దూరమై స్నానం లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా జీవిస్తూ ఎదురు చూస్తూ ఉండేటటువంటి తల్లికి రామచంద్రస్వామిని చూడడానికి ఎంత ఆతృత ఉంటుంది, ఎంత ఆర్తి ఉంటుంది. అలాంటి ఆమెని స్నానం చేసి రమ్మని చెప్పడం అనేదే ఒక కాఠిన్యంగా అనిపిస్తే, ఆమె అడిగిన తర్వాత కూడా విభీషణుడు అంటాడు రామ ఆజ్ఞ తల్లి అంటే ఆమె ఏమీ అనుకోదు. రామచంద్రస్వామి యొక్క ఆజ్ఞని పాటించి అలాగే విభీషణుడితోటి స్నానం చేసి ఆమె బయలుదేరి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. నిన్న సీతమ్మ నారచీరలు కట్టుకోలేదు, పట్టు వస్త్రాలనే కట్టుకుని వెళ్ళింది అని కదా మనం నిన్న చెప్పుకున్నాము. సునీతకి ఒక సందేహం వచ్చింది. ఇవాళ ఆవిడ ఉండనని అన్నారు, రేపు చెప్తాను, లేదా వీలైతే చివరిలో కూడా మనం చెప్పుకుందాం అనుకోండి. మరి సీతమ్మ ఆ లంకలో ఉన్నప్పుడు ఏ చీరలు కట్టుకుంది అనేటటువంటి ఒక సందేహం కలిగింది. సుందరకాండ అందరూ చదువుతారు కదా, ఏ చీరలు కట్టుకుంది, ఎలాంటి చీర కట్టుకుంది అనేటటువంటి ప్రస్తావం ఉందా సుందరకాండలో? ఎవరెవరు చేశారు ఆమె కట్టుకున్న చీర గురించినటువంటి ప్రస్తావము? అది ఎవరైనా గుర్తించగలరా? ఇది ఒక టాస్క్ కింద ఇస్తున్నారు. ఎందుకంటే సుందరకాండ మీకు అందరికీ బాగా పరిచయమైనటువంటి అంశం కనుక ఆ సీతమ్మ తల్లి కట్టుకున్న చీర గురించినటువంటి ప్రస్తావం సుందరకాండలో ఎక్కడెక్కడ ఉంది? ఒకటే రెండైనా మీరు గుర్తించి చెప్పగలిగితే చెప్పండి చివరిలో, లేకపోతే నేను మీకు వివరణ చేస్తాను. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత రామచంద్రస్వామి ఆమెకి చెప్పాడు, నేను విజయం సాధించాను, నిన్ను అపహరించుకొని వచ్చాడు రావణాసురుడు, నీకు చెరని విడిపించాను, ఇక నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు అంటాడు కఠినంగా. చాలా బాధ అనిపిస్తుంది. ఆ సర్గ చదువుతూ ఉంటే కళ్ళంట ధారలుగా నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఇది కేవలం సీతమ్మ తర్వాత అడిగినట్లుగా స్త్రీ కనుక ఇలా అంటుంది సీతమ్మ. ఇది మాత్రం ఆడవాళ్ళం అందరం గట్టిగా అడగాల్సినటువంటి అంశమే. ఏదైనా జరగనివ్వండి, నిజానికి ఇంత క్రూరమైన అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆడపిల్లలు అలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ఆడపిల్లలు కవ్విస్తున్నారు, ఆడపిల్లలు అనేటటువంటి మాటలు కూడా వస్తున్నాయంటే అవునా కాదా పక్కన పెట్టండి. కానీ అతి క్రూరమైనటువంటి విషయాన్ని విడిచిపెట్టి ఆడపిల్ల మీదే నింద మోపేటటువంటి స్వభావం ఈనాడు కాదు ఆనాటి నుంచి ఉందన్నమాట అని అనిపిస్తుంది అక్కడ.
కారణం ఏమిటి, ఎందుకు నిన్ను స్వీకరించను అని అంటాడు రామచంద్రస్వామి అని అంటే, నువ్వు రావణుడి చేత స్పృశింపబడ్డావు. గుర్తుపెట్టుకోండి, రావణుడి చేత రావణ అంకా సంస్పృష్ట అంటాడు. నిన్ను రావణుడు స్పృశించాడు అంటాడు ఒకటి. నిన్ను రావణుడు చెడ్డ దృష్టితో చూసేడు అంటాడు ఇంకొకటి. శ్లోకాలన్నీ చదివితే సమయం చాలదని నేను చెప్పలేదు. 119వ సర్గం చెప్తున్నాను కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత అనుసంధానం చేసుకోండి. రావణుడి స్పర్శని పొందిన దానివి నువ్వు, రావణుడు చేత చెడు దృష్టితో చూడబడినటువంటి దానివి నువ్వు, పరగృహోషితవి నువ్వు, ఇతరుల ఇంట అది చెడు దృష్టితో చూసేవాడి ఇంట నువ్వు ఉన్నావు. అలాంటి నిన్ను ఉత్తమ కులంలో పుట్టినటువంటి నేను ఎలా మళ్ళీ భార్యగా అంగీకరిస్తాను అని ఆయన అది ప్రశ్నించిన ప్రశ్న అది. అందుకని అవకాశం లేదు కనుక నీ ఇష్టం, నువ్వెవ్వరి దగ్గరైనా ఉండు అని అంటూ ఇంకా చెప్తాడు. అక్కడ ఉండే పెద్దలందరినీ చూపిస్తాడు. ఇదిగో విభీషణుడి దగ్గర కానీ లక్ష్మణుడి దగ్గర కానీ అలా చెప్తాడండి. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అందరూ అన్నారంటే అన్నారని కాదు, కానీ వాల్మీకి మహర్షి దాచలేదు, జరిగిన దాన్నే చక్కగా మనకి చెప్తాడు. అలా అంటే సీతమ్మ ఒక్కసారి దిగ్భ్రాంతిని పొందుతుంది. ఆమె ఎదురు చూస్తోంది, తన కోసం ఇంత వానర సైన్యాన్ని తీసుకుని వచ్చి ఇంత విజయాన్ని సాధించినటువంటి రామచంద్రస్వామి తనని ఎంత ప్రేమగా ఆదరంగా స్వీకరిస్తాడో పలకరిస్తాడో చూస్తాడో అని మంచి ప్రవృత్తిని మంచి మాటని ఆశిస్తూ ఉండేటటువంటి సీతమ్మ తల్లికి ఇలాంటి కఠినమైనటువంటి మాటలు వినపడేసరికి ఒక్కసారి దిగ్భ్రాంతిని పొందిందిట ఆమె. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. ఇది కూడా ఇంతమంది ముందర ఇంతగా అవమానం జరిగితే ఆమెకి తనలో తానే కుంచుకుపోయినట్లుగా అయిపోయిందిట. తారగా కళ్ళంట నీళ్లు కారుతున్నాయట. తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని అప్పుడు ఆమె మాట్లాడుతుంది. ఆ 119వ సర్గలో ఆ మాట్లాడినటువంటి మాటలలో ఏమిటి రామ, మామూలు సామాన్యులైనటువంటి వ్యక్తులు సామాన్యమైనటువంటి స్త్రీతో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుతున్నావేమిటి అంటుందండి. అంటే లోకంలో ఆ రకమైనటువంటి ప్రవృత్తి సహజమేమో, కానీ నువ్వు అసామాన్యుడివి, నేను నీతో ఎప్పుడూ సహధర్మచారిణిగా ఉన్నదాన్ని, అలాంటి మన మధ్య ఇలాంటి మాటలు రావడం ఏమిటి అంటూ చాలా అందంగా ఆమె ప్రారంభం చేస్తుంది. ఇప్పుడు నువ్వన్నావు నువ్వెక్కడైనా ఉండొచ్చు అని అంటున్నావు, నిన్ను నేను స్వీకరించే అవకాశం లేదు అని అంటున్నావు. నన్ను రావణుడు ఎత్తుకు వెళ్ళాడు అన్న సంగతి నీకు తెలుసు, రావణుడి చేత నేను రావణుడి ఇంట ఉన్నాను అని తెలుసు. హనుమంతుణ్ణి పంపించేవే నా దగ్గరికి వెతకమని. మరి అప్పుడు హనుమంతుడి చేత ఈ కబురు పంపించేసి ఉంటే నేను అప్పుడే ప్రాణాలు వదిలేసి ఉండేదాన్ని కదా. ఎందుకు నేను నీకు హనుమంతుడి చేత నాకు ఆ కబురు పెట్టలేదు, నిన్ను ఇంకా స్వీకరించే అవకాశం లేదు అనే విషయం నా పట్ల నువ్వు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఆనాడే నాకు కబురుగా పంపించి ఉంటే నేను ఎప్పుడో, నిజమే కదండి, రాముడు అప్పుడే ఆ పని చేసి ఉండొచ్చు కదా, చెయ్యలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రయత్నం చేసి ఇటు రాక్షస సైన్యమా ప్రాణం పోయింది, అటు వానర సైన్యమా ప్రాణం పోగొట్టుకున్నారు, ఇంతమందిని కష్టపెట్టావు, యుద్ధం చేసావు, యుద్ధంలో గెలిచావు, గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ మాట అంటావేమిటయ్యా రామచంద్ర అని అడుగుతుంది. ఈ బుద్ధి ఏదో ముందే ఉండొచ్చు కదా. ఎంత సున్నితంగా అడుగుతుందంటే, మరి అలా నన్ను స్వీకరించాలనే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు ఇంత నష్టం కలిగించావు, ఎందుకు ఇంత కష్టపడ్డావు, ఎందుకు ఇంత ప్రయత్నం చేశావు అని నిలదీస్తుంది. సరే, ఆయన పౌరుషం నిలబెట్టుకోవడానికని ఏదో అంటారనుకోండి, అవన్నీ మనకు అక్కర్లేదు. అప్పుడు ఆ తల్లి అడిగినటువంటి మాటలు ఒక 4 శ్లోకాలు మాత్రం మనం అనుసంధానం చేసుకుందాము. త్వయాతు నరసార్దూల క్రోధమేవానువర్తత లఘునేవ మనుష్యేణ స్త్రీత్వమేవ పురస్కృతం. ఎంత మాట చూడండి. స్త్రీ పట్ల ఉండే వివక్ష సీతమ్మ తల్లి మొట్టమొదట రామచంద్రస్వామిని అడిగింది. ఆమె త్వయాతు నరసార్దూలా పిలుస్తోంది. నీ చేత నువ్వు నరసార్దూలుడివి, అంటే మానవులలో చాలా శ్రేష్ఠుడివి నువ్వు. క్రోధమేవా అనువర్తత, కోపమే కనిపిస్తోందయ్యా నీ మాటలలో. ఎవరి మీద? నా మీద చూపిస్తున్నావు నీ కోపము. లఘునేవా
మనుష్యేణ, నువ్వు నరసార్థులో అయినటువంటి వాడు మాట్లాడుతున్న మాటలలో లేవయ్యా. 119వ సర్గలో 14వ శ్లోకం. వెరీ గుడ్ పెట్టారు, అది గమనించుకోండి. లఘునేవ మనుష్యేణ, చాకలాడు అన్నాడంటే అది వాడు చిన్నవాడు, వాడికి ఏ రకమైనటువంటి అతిశయము లేదు. కానీ నువ్వు అలా మాట్లాడతావేంటయ్యా రామ? లఘునేవ మనుష్యేణ స్త్రీత్వమేవా పురస్కృతం అంటుందండి. ఆడ అనేసరికల్లా ఏమిటో తెలియదు, అనడానికి హక్కు మాకు ఉంది అని అనుకుంటారో ఏమిటో. కొన్ని సన్నివేశాలు అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆడవాళ్ళు అనేసరికి ఉండేటటువంటి తక్కువ భావన. నాలో ఉండే స్త్రీత్వాన్ని చూసి అదొక్కటే పట్టుకుని నువ్వు కోపంతో అంటున్నావు రామ. కోపంతో ఏం మాట్లాడతామో తెలియదులేండి, అందుకని కోపంతో అంటున్నావు ఈ మాటని నువ్వు అని అంటుంది. ఒకటి తరక, నేనెవరనుకుంటున్నావు? నేను సామాన్య స్త్రీని అనుకుంటున్నావా స్వామి? అపదేశేన జనకాత్ నోత్పత్తిర్వసుధాతలాత్, జనక చక్రవర్తి కుమార్తెని, నాకు తండ్రి ఆయన. నేను మామూలుగా పుట్టినది ఎక్కడి నుంచి అంటే భూమి నుంచి పుట్టేది నేను. మమ వృత్తంచ వృత్తజ్ఞా బహుతే న పురస్కృతం, నన్ను ఒక్క సామాన్య స్త్రీగా భావిస్తున్నావు, కానీ నేను సామాన్య స్త్రీనా? నేను అయోనిజని, జనక చక్రవర్తి ఇంట పెరిగినటువంటి దానిని. భూమి నాకు తల్లి. అలాంటి నా వైభవాన్ని, నా వృత్తాన్ని నువ్వు గుర్తించలేదయ్యా స్వామి. ఏమంటున్నావు నువ్వు? నేను పరపురుషుడి చేత ముట్టుకోబడ్డాను అని అంటున్నా. ఇది నిజంగా నాకు చాలా నచ్చింది. వాల్మీకి మహర్షి ఎంత అద్భుతమైనటువంటి, ఎంత స్పష్టతని మనకి ఇచ్చారు అక్కడ అని అంటుంది. నిన్ను రావణుడు ముట్టుకున్నాడు అని అంటున్నారు. అంటే వాల్మీకి రామాయణం ప్రకారంగా రావణాసురుడు సీతమ్మని ఎలా తీసుకెళ్లాడో మనకి అరణ్యకాండలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె నా మీద నువ్వు ఆరోపణ చేస్తున్నావు, నిజమే. కానీ ఏం చెయ్యమంటావు చెప్పు? నన్ను రావణాసురుడు ముట్టుకున్నాడంటే నేను ఆయన్ని ముట్టుకోలేదు కదా, ఆయన నన్ను ముట్టుకున్నాడు. ఇప్పుడు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి చూడండి, బలవంతాలు జరుగుతున్నాయి చూడండి. పాపం ఆ పిల్లలు ఏం చేస్తారండి? ఆ మాటని సీతమ్మ అడుగుతోంది. ఆ రాజు రావణాసురుడు అంత బలవంతంగానూ తీసుకుని వెళ్ళాడు నన్ను. పరాధీనేషు గాత్రేషు కింకరిష్యామి అని ఈశ్వర, నా భర్త నా దగ్గర లేడు, నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. పరాధీనేషు గాత్రేషు, నా గాత్రం అంతా, నా శరీరం అంతా పరాధీనం అయిపోయింది. వాళ్ళు ఆక్రమించేశారు. వాళ్ళు బలవంతంగా రావణాసురుడు నన్ను ఎత్తుకొని వెళుతూ ఉంటే మరి నేనేం చెయ్యగలను అంటే, నా గాత్రం అయితే పరాధీనమైంది, కానీ మదధీనంతు ఎత్తన్మే. ఈ పిల్లలందరినీ సమాజం అలాగే గుర్తించాలి. వాళ్ళైతే అసలు అత్యాచారం చేసి వదిలేసే రోజులు కొన్ని ఉండేవి, కానీ వాళ్ళు అత్యాచారం చేసి చంపేస్తున్నారు కూడా. ఆ పిల్లలకి బ్రతుకు కూడా లేకుండా చేస్తున్నారే. అలా అత్యాచారం చేసి వదిలేస్తే సమాజం వాళ్ళని ఎంత తక్కువ చూపు చూసేదో ఆ రోజులు కూడా ఉండేవి. అలాంటి ఆడపిల్లల్ని కూడా మనం చేశాం. కానీ పరాధీనమైతే గాత్రం నేనేం చేస్తానయ్యా? అలాంటి స్థితిలో నేను నా అధీనంలో ఉన్నటువంటి హృదయం మాత్రం అది నా దగ్గరే నీకే ఇచ్చానయ్యా. శరీరం వాడు ముట్టుకుంటే నేనేం చేస్తాను? కానీ మదధీనంతు ఎత్తన్మే హృదయం త్వయి వర్తతే, నా అధీనంలో ఉండేటటువంటి హృదయం నీ అందే ఉందయ్యా. ఏనాడు రావణాసురుడి పట్ల కానీ ఇతర పురుషుని పట్ల కానీ నా హృదయం లగ్నమైందా చెప్పు? నా చరిత్ర నీకు తెలియదా? నా స్వభావం నీకు తెలియదా? చిన్నప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అని అంటుంది. యద్యహం గాత్ర సంస్పర్శం గతాస్మి వివసా ప్రభో, ఆ రావణాసురుడు ముట్టుకున్నాడు అంటే నేనేం చేస్తాను? నా బలహీనత, ఇంకా నాకు అడ్డుకునే శక్తి లేక వాడి గాత్ర స్పర్శని నేను పొందినటువంటి స్థితి ఏర్పడింది. కామకారో నమే తత్ర, పాపం సీతమ్మ తల్లి ఎంత బాగా చెప్తోందో చూడండి. కామకారో నమే తత్ర అంటే కామకారం కాదు, నేను కోరి వాడిని ముట్టుకోలేదు. అలా చేస్తే
తప్పు అని అంటుంది. దైవం తత్ర అపరాధ్యతి. ఇది గుర్తుపెట్టుకుందామమ్మా. ఇలాంటి సన్నివేశాలు జరిగితే అక్కడ అపరాధం ఎవరిది, ఎవరిని శిక్షించాలి, ఎవరి మీద ఆరోపణ చెయ్యాలి, ఎవరు దీనికి బాధ్యులు అని అనుకోవాలి అంటే సీతమ్మ స్పష్టంగా చెప్తోంది, దైవం తత్ర అపరాధ్యతి. అది భగవంతుడి దోషం అనాలి. ఇంతటి స్థితి కలుగుతోంది అంటే మనం నిస్సంశయంగా భగవంతుడిది ఈ తప్పు అని దైవం తత్ర అపరాధ్యతి. నేనేం చేస్తాను, భగవంతుడు అలా చేశాడు, అలాంటి సన్నివేశం కలిగేటట్లుగా చేశాడు, నేనేం చేయగలను రామ? నా హృదయం నీకే ఇచ్చి ఉన్నాను, నా శరీరం నా వశంలో లేదు, నా అంతట నేను వాడిని స్పృశించలేదు. అలాంటప్పుడు నాది దోషంగా నువ్వు అనకూడదు. దైవం తత్ర అపరాధ్యతే. ఆ తప్పు భగవంతుడిదే తప్ప నాది కాదు అని చెప్పింది ఆమె. అప్పుడు అంటుంది రామ, నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా? నా సంగతి నీకంటే ఎవరికి తెలుస్తుందయ్యా? మన పెళ్లి ఎప్పుడైంది చెప్పు అంటూ, నా ప్రమాణీకృత పాణి బాల్యే బాలేనా పీడిత. ఇప్పుడు వదిలేస్తున్నాను అంటున్నావు, ఎంత ఘోరం! నా చెయ్యి నువ్వు ఎప్పుడు పట్టుకున్నావు? పాణిగ్రహణం కదండి అది. బాల్యే, చిన్నప్పుడే పెళ్ళయింది వాళ్ళిద్దరికీ కూడా. బాలేనా, నువ్వు కూడా చిన్నవాడివే, నీ చిన్నతనంలో నా చేతిని గట్టిగా పట్టుకున్నావే. పీడిత అంటుంది. పాణిం గృహిణీశ్వ అన్నాడు జనక చక్రవర్తి అక్కడ దాంట్లో. ఇక్కడ సీతమ్మ గుర్తు చేస్తూ, నా చేయి నువ్వు పట్టుకున్నావు కాదు, గట్టిగా నొక్కి పట్టుకున్నావు. పీడనం అంటే గట్టిగా దాన్ని బలంగా పట్టు విడవకుండా ఉండే అంత గట్టిగా పట్టుకోవడం అనమాట, మర్దించినట్టుగా పట్టుకోవడం అనమాట. బాల్యే, నా బాల్యంలో లేదా నీ బాల్యంలో. బాలేనా, నువ్వు చిన్నవాడివే కానీ పీడిత పాణి, నా చేయి పట్టుకున్నావే నువ్వు. ఆనాడు నా చేయి నువ్వు పట్టుకున్న నాటి నుంచి నాటి వరకు నా చరిత్ర కాని, నా శీలం కాని, నా ప్రవృత్తి కాని, నా సహధర్మం కాని నీకు తెలియదా రామా? నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా? అలాంటి పట్టుకున్నటువంటి నువ్వు ఆ పాణిని నా ప్రమాణీకృత, దాన్ని నువ్వు ప్రమాణంగా తీసుకోవటం లేదే. రావణాసురుడు నన్ను ముట్టుకున్నాడు అంటున్నావు, పరగృహంలో నేను ఉన్నానంటున్నావు, రావణాసురుడు నన్ను తప్పుగా చూశాడు అని అంటున్నావు. కానీ మన మధ్య ఉండేటటువంటి పవిత్రమైనటువంటి సంబంధాన్ని నువ్వు గమనించలేదయ్యా. నా ప్రమాణీకృత పాణి బాల్యే బాలేనా పీడిత అంటుంది ఆ తల్లి. అంటే పాణిగ్రహణం అంటే ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎంత చివరి వరకు పట్టుకోవాలి. ఎవరైనా సరే ఎవరి మధ్యన పొరపచ్చాలు వస్తాయి, కానీ ఆ పవిత్రమైనటువంటి సంబంధం ఆ చేతిని పట్టి ఉన్నాడు అంటే చివరిదాకా పట్టి ఉండాలి. అలా పట్టుకున్న నేను ఏనాడైనా తప్పుగా ప్రవర్తించడం నువ్వు చూసేవా స్వామి? ఆ ప్రమాణం నీకు చాలదా? ఆ దాన్ని ప్రమాణంగా తీసుకో. నువ్వు నా పాణిని గ్రహించావు, ఇప్పుడు నువ్వు ఇలా అనడం మంచిది కాదు. నీ ప్రమాణం నీకేది ప్రమాణంగా ఉండాలి అంటే పాణిగ్రహణమే ప్రమాణంగా ఉండాలి. అంత గట్టిగా నా చేతిని పట్టుకున్నటువంటి నువ్వు నీకు తప్ప మరొకరికి చెందని నన్ను ఇప్పుడు ఇలా విడిచిపెడతానంటే ఎలాగా అని అంటాడు. సాధారణంగా భర్త వదిలేస్తే భార్యని సమాజం కూడా అలాగే శంకిస్తుంది. ఏం తప్పు చేసిందో, ఎందుకు వదిలేశాడో అనేటటువంటి ఒక పొడుపు మాటలుంటాయి చూసారా, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందులో సీతమ్మ ఎలా తన పవిత్రతని తాను ఎవరి దగ్గరైనా ఎలా చెప్పుకోగలగాలి అనేది తెలియక రామచంద్ర స్వామినే అడుగుతోంది. న ప్రమాణీకృత పాణి బాల్యే బాలేనా పీడిత, మన సంబంధం నీకు తెలియదా స్వామి అని ఆమె పాణిగ్రహణ సన్నివేశాన్ని అక్కడ ప్రస్తావన చేస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా ఉందనుకోండి, మనం ఇంకదంతా దాంట్లోకి వెళ్ళొచ్చు. పాణిగ్రహణ సన్నివేశం కాబట్టి రెండు సన్నివేశాలు, పాణిగ్రహణం అనేసరికల్లా కళ్యాణపు సన్నివేశమే మనకి కనిపిస్తుంది. కానీ ఆ నమ్మినటువంటి సహధర్మచారిణి అయినటువంటి ఆ జీవిత భాగస్వామిని అంటే
ఏ కారణము లేకుండా ఏదో ఒక ఆరోపణ లోకానికి భయపడి అకారణంగా ఆ చేతిని విడిచిపెట్టేస్తే, ఆ సంబంధాన్ని తిరస్కరిస్తే, ఆమెని పరిత్యజిస్తే ఆ తల్లి మనస్సులో ఉండేటటువంటి వేదన ఎలాంటిది అనేది సీతమ్మ తల్లి మాటలలో అద్భుతంగా మనకి కనిపింపచేస్తున్నారు వాల్మీకి మహర్షి. అక్కడ ప్రధానంగా నువ్వు నాకు మంగళసూత్రం కట్టేవనో, లేకపోతే మనం సప్తపది నడిచేమనో ఇలాంటివి కాకుండా నా ప్రమాణీకృత పాణి బాల్యే బాలేన పీడిత అని అంటుంది అక్కడ. అలాంటి పాణిగ్రహణ వైభవాన్ని ఇందులో మనకి గోదామ్మ వారు చెప్పారు. ఇక్కడ పాణిగ్రహణ సన్నివేశానికి 2 ఉదాహరణలని మనకి పెరియవాచ్యాంబిళ్ళే ఇస్తారు. దీనికి ఇంకా భగవద్ విషయ వ్యాఖ్యానంలో ఈ శ్లోకానికి ఇంకా అద్భుతమైనటువంటి వివరణలు మనకి ఉంటాయి. ఇంతవరకు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు దీంట్లో ఇంకా భావాలు చెప్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మగపిల్లలు ఆడపిల్లలు కూడా కలిసి ఆడుకుంటూ ఉంటున్నారు. అలా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఒకరి చేయి ఒకరు పట్టుకుంటారు. అలా పట్టుకోవడం వల్ల చిన్నప్పుడు నువ్వు అలా చేయి పట్టుకున్నావు కాబట్టి, అల్లవాడు నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి నువ్వు నీకు పవిత్రత లేదు అని ఎవరైనా అంటారా అని అలాంటి రకరకాలైనటువంటి అర్థాలు కలిగినటువంటి సన్నివేశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ పాణిగ్రహణం చేసినటువంటి నువ్వు ఇప్పుడేమిటయ్యా ఇలా మాట్లాడతావు అనేటటువంటి ఒక సన్నివేశాన్ని మనకి పెరియవాచ్యాంబిళ్ళే వ్యాఖ్యానంలో ఇస్తారు. అలాంటి పాణిగ్రహణ పవిత్రతని మనం భావన చేస్తూ ఇవాళ 7వ పాసురార్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇవాళ అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు, సప్తపది నడుస్తున్నారు. ఇదొకటి వివాహంలో చాలా విలక్షణమైనటువంటి అంశం. ఆ అగ్ని ప్రదక్షిణము, సప్తపదులు, సప్తపది సన్నికల్లు ఇవి కదా తర్వాత మనకి జరిగేటటువంటిది. ఆ సప్తపదులు నడవడం అనేటటువంటి ఒక సన్నివేశం. దానికంటే ముందు అగ్నికి కదా, అగ్ని చుట్టూ కదా 7 అడుగులు నడుస్తారు. దాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేస్తాను, వినండి. వాయ్ నల్లార్ நல்ல மறையோதி மந்திரத்தால் பாசிலை நாணல் படுத்து பரிதி வைத்து தாய்சின மாகளிரென்னான் என் கை பத்தி தீவலம் செய்ய కనాకండేన్ తోషి నాన్. ఇందులో కూడా మనం క్రియాపదాలని ముందుగా తెలుసుకుందాము. శయ్య అనేది ఒక క్రియాపదం. దానికి ముందు వలం శయ్య అని కలుపుకుందాం. ప్రదక్షిణము చెయ్యగా అని అర్థం. అందుకని చెయ్యుట, చేయడం అనేది క్రియాపదం కనుక వలం శైఘై అనే దాన్ని క్రియాపదంగా, శయ్య చేయగా అనేటటువంటి ఒక పదం క్రియాపదం. అలాగే పత్తి అంటే పట్టుకొని అనేది ఒక క్రియాపదం 3వ పాదంలో ఉంది చూడండి. శయ్య చెయ్యగా, పత్తి పట్టుకుని. అలాగే వైత్తు పడుత్తు అని 2వ పాదంలో 2 పదాలు ఉన్నాయి చూడండి. పడుత్తు అంటే పరిచి, వైత్తు అంటే ఉంచి అని అర్థం. ఇవి కూడా క్రియాపదాలే. అలాగే మొదటి పాదంలో ఓది అనే ఒక పదం అవుతుంది. ఓదుఘై అంటే చదవడం అని అర్థం. ఓది అనేది కూడా ఒక క్రియాపదం. చాలా క్రియాపదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని అనుసంధానం చేసుకుందాం. వాయ్ నల్లార్ నల్ల మరై ఓది అని ప్రారంభమవుతుంది. వాయ్ అంటే నోరు అని అర్థం. వాయ్ నల్లార్ అనే పదప్రయోగం గమనించండి. అమ్మో దాని నోరు మంచిది కాదు, దాని నోరు మంచిది కాదు అని అంటారు. ఆయన నోరండి మంచిదండి, ఆ నోటితో ఏదంటే అది అయిపోతుందండి అని అనుకుంటూ ఉంటాం. నోరు మంచిదవడం అంటే అర్థం ఏమిటి అంటే మాట మంచిగా ఉండడం అని అర్థం. స్పష్టంగా చక్కగా చదవగలిగినటువంటి వైభవం కలిగిన వారు. వాయ్ నల్లార్ అంటే మంచిగా చదువుకున్నటువంటి మహనీయులు అనే అర్థంలో, వైదిక బ్రాహ్మణులు అనే అర్థంలో. అది కూడా వాయ్ నల్లార్ బాగా చదవగలిగిన వాళ్ళు, మంచిగా చదవగలిగినటువంటి వాళ్ళు అని అక్కడ మంచి వైదిక వేదాధ్యయన సంపన్నులైనటువంటి మహనీయులని చెప్తోంది. నల్ల
మరై ఓది. ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంటుంది, గమనించండి. మరై అంటే వేదము అని అర్థం, అంటే శాస్త్రము అని అర్థం. ఇక్కడ వేదము అని అనుకుందాం. నల్ల మరై అంటున్నారు. వేదం అంటేనే మంచిది కదా, వేదంలో మంచిది కాని వేదం అంటూ ఏదైనా ఉంటుందా ఎక్కడైనా? వేదం అంటేనే శుభమైనది. నల్ల మరయోధి అని ఎందుకు అంటున్నారు? అది వ్యాఖ్యానంలో మనం అనుసంధానం చేసుకున్నాం. నల్ల మంచిదైనటువంటి, మరై గొప్పవైనట్టు వేదమును ఓది అనుసంధానం చేసి అధ్యయనం చేసి, ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది కదా వేదస్వస్తి గురించి, ఇప్పుడు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు ఆ సన్నివేశాన్ని. అంటే ఇందాక వెనుకటి పాసురంలో మంగళవాయిద్య ధ్వని వినిపించింది, ఇప్పుడు ఈ పాసురంలో మళ్ళీ వేదధ్వని మనకి వినిపిస్తుంది. మంచిగా వేదాన్ని చదువుతున్నారు, మంచి వాక్ స్పష్టత కలిగినటువంటి అధ్యయనం చేసినటువంటి మహనీయులైనటువంటి బ్రాహ్మణోత్తములు మంచి వేదాన్ని చదువుతున్నారట, మంచి వేదాన్ని చదువుతున్నారు. ఇది వ్యాఖ్యానంలో మనం తెలుసుకోబోతున్నాం. మందిరత్తాల్, ఈ పదం కూడా ఇంతకు ముందు మనకు వచ్చింది. మందిరం అంటే మంత్రము అని ఒక అర్థం చెప్పుకున్నాము. మందిరం అంటే మంత్రించడం, అంటే ఆలోచించడము, రహస్యము అని ఒక అర్థాన్ని మనం చెప్పుకున్నాం. ఏ పాసురంలోనో గమనించండి. మందిరత్తాల్ మంత్రానుసంధానం చేస్తుంది. వెరీ గుడ్. 3వ పాసురంలో మందిరత్తాల్ మంత్రానుసంధానం చేస్తూ, ఇంతకు ముందు ఏం అనుసంధానం చేశారు? వేదానుసంధానం. మరి వేదానుసంధానం అంటే మంత్రానుసంధానమే కదా అని అంటే, దానికి దీనికి మనకు మళ్ళీ వివరాన్ని చెప్తారు. మందిరత్తాల్ పాసు ఇలై నాణల్ పడుతూ అంటున్నారు. పాసు ఇలై ఇక్కడ పసిమి అనే అర్థంలో తీసుకోవాలి. పచ్చని ఇలై ఆకులు కలిగినటువంటి, అంటే చిగుళ్ళు కలిగినటువంటి, లేదా ఆలి నీలై అనే ప్రయోగం మనకు వస్తుంది కాబట్టి ఇలై అనే పదాన్ని ఆ రకంగా మనం గ్రహించాము. మంచి పచ్చతనం కలిగినటువంటి, చిగుళ్ళు కలిగినటువంటి నాణల్ పడుతూ, పచ్చని గడ్డిని, అంటే నాణల్ అని అంటే ఇక్కడ దర్భలు అనే అర్థంలో వాడాలి. పచ్చని దర్భలని పడుతూ పరిచి, ఎక్కడ పరిచి అంటే ఇప్పుడు వేదిక అగ్నిహోత్రాన్ని చూపిస్తున్నారు. ఆ అగ్నిగుండానికి చుట్టూరా ఆ అగ్నిహోత్రం వ్రేల్చేటటువంటి ఆ వేదిక ఉంటుంది, దాని చుట్టూరా పచ్చని ఆస్తరణం వేశారట. ఆస్తరణము అంటే పరుపు లాంటిది అని అర్థం. అగ్నిగుండం చుట్టూ, ఆ వేదిక చుట్టూ ఏం పరుస్తారు అంటే పచ్చని దర్భలని చక్కగా చుట్టూ పరిచారు. అది మంత్రపూతంగా పరిచారు. దర్భని ఇలా తీసి పడేయడం కాదు, ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఏ దిక్కులో ఎప్పుడు ఏది ఉంచాలి అనేటటువంటి రీతిలో అది చేసి, అంతేకాదు పరిధి వైత్, పరిధి అంటే సమిధలని అగ్నిలో వేలుస్తారు కదా, సమిధలు వేస్తారు, ఆ కర్రలు వేస్తారు, మామిడి దండాలు వేస్తున్నారు, కర్రలు సమిధలు అంటారు వాటిని. పరిధి వైత్ అంటే ఆ వేదికని, అగ్నివేదిని సిద్ధం చేశారు. ఏ ఏ మంత్రాలు అనుసంధానం చేసి ఏ ఏ ప్రక్రియలను చెయ్యాలో వాటిని చేసి, అలా చెయ్యగా రండి ప్రదక్షిణం చెయ్యండి అని అన్నాడు. ఇప్పుడు స్వామి చేతిలో అమ్మవారి చెయ్యి ఉంది. గోదామ్మవారి పాణిగ్రహణాన్ని స్వామి చేశాడు. ఇప్పుడు ఆ అమ్మని తీసుకుని ఆయన అగ్నికి ప్రదక్షిణం చెయ్యాలి. ఆండాళమ్మ వారు అగ్నికి ప్రదక్షిణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెను తీసుకుని వెళుతున్నవాడు ఎవరు? దాన్ని చెప్తున్నారు చూడండి. కాయసిన మా కళిర్ ఎన్నాన్ అంటున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విలక్షణమైనటువంటి రూపాన్ని మనకి చూపిస్తున్నారు అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడుట అంటే, కాయిసిన అనే పదం ఉంది చూసారా, ఈ పదానికి అర్థం గుర్తుండడం కష్టం. కాయిదల్ అంటే కోపించటం అని అర్థం అన్నమాట. కాయిసిన అంటే కోపించిన అని అర్థం. అంటే గర్వించి, ఎవరైనా తనని ఎదురేస్తే ఎలాగైతే అతిశయించి ఉంటుందో అలా ఉన్నవాడు. పాణిగ్రహణం చేశాడు, ఇంకా ఆయనని ఎవ్వరూ ఎదిరించలేరు, ఆ దగ్గరించడానికే భయపడేటట్లుగా ఉన్నాడు ఆయన. కాయిసిన కోపగించినటువంటి మా కళిర్,
మద గజంలా ఉంటున్నాడు. களிరు అంటే ఏనుగు, మా களிర్ మత్త గజంలా ఉన్నాడు. ఆ మత్త గజం కూడా కోపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటున్నాడు. అంటే అప్రదృశ్యంగా ఉన్నాడు. ఎవ్వరూ ఎదిరించటానికి వీలు లేనంత పౌరుషంతో వెలిగిపోతున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆ స్వామిని ఎలా చూస్తున్నాము అంటే 2వ పాశురంలో కోళరి అంది, మంచి తేజోవంతమైనటువంటి సింహం అంది అక్కడ. ఇందులో కాయిసిన మా களிర్ అంటోంది, మంచి మదించినటువంటి ఒక ఏనుగా అన్నట్టుగా వచ్చినాడట ఆయన. మా களிర్ ఎన్నాన్ అలాంటి అలా ఉన్నటువంటి అని చెప్పడానికి తగినట్లుగా ఉన్నటువంటి ఆయన ఎన్ కై పత్తి నా చేతిని పట్టి, ఎన్ కై పట్టి నా చేతిని పట్టి, తీ వలం చెయ్యాతి అంటే అగ్ని అనర్థం. తీ వలం చెయ్య అగ్నికి ప్రదక్షిణ చెయ్యగా తన కండేన్ తోషి నాను కలగన్నానే ఓ సఖి అని అంటోంది. ఇందులో ఇక్కడ తమాషాగా మనం ఒక మాట చెప్పుకుని తర్వాత వివరాలను చెప్పుకుందాము. ఇందులో కాయిసిన మా களிరన్నాన్ ఎన్ కైపత్తి అని కదా ఇందులో ఆ స్వామిని మత్త గజంతో పోలుస్తోంది. స్వామిని గజంతో పోల్చడం అనేది మనకి ముందు మదగళిత్తన్ అనే పాసురంలోనే స్పష్టంగా పెద్దలు చెప్తున్నారు. నందగోపాలుడికి మదించిన గజాలు ఉన్నాయి, గజబలం ఉంది అనేది ఒకటి, అది మనం వారణమాయిరం దగ్గరే చెప్తున్నాము. అది ఆ గజం ఏదో కాదు, ముందు మదగళిరు శ్రీకృష్ణుడే అనేటటువంటి ఒక సమన్వయం కూడా మనకు అక్కడ చేస్తారు. శ్రీకృష్ణుణ్ణి ఒక మదించిన ఏనుగుతో పోల్చి చెప్తున్నారు. తిరుప్పావే వ్యాఖ్యానాలు చదివిన వాళ్ళందరికీ గుర్తుంటుంది, ఎన్నో రకాలైనటువంటి సంబంధాలు ఆచార్యులని లేదా భగవంతుడిని మేఘంతో పోల్చినప్పుడు మేఘానికి ఆచార్యులకి ఉండేటటువంటి సామ్యాలు ఎలాగైతే ఎన్నో సామ్యాలు చెప్పబడతాయో అలాగే ఏనుగుకి పరమాత్మకి అలాంటి సామ్యాన్నే తిరుప్పావే వ్యాఖ్యానంలో మనకి చాలా చెప్తారు. వాటన్నిటికంటే కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ సన్నివేశంలో తెలుసుకోవాల్సిన ఒక అందం ఏది అంటే ఏనుగుని మావటివాడు కట్టి ఉంచుతాడు. అలా కట్టి ఉంచాలి అని అంటే కట్టడానికి ఒక సంఖ్యల కావాలి. ఆ సంఖ్యలని ఏనుగు మావటివాడి చేతికి తానే అందిస్తుందిట. ఇది ఒక విలక్షణం ఏనుగులో. ఆ సంఖ్యలని తానే మావటివాడికి అందించి తానే కట్టించుకుంటుంది. వాడు ఎలా చెప్తే అలా వినాలి కదా, మావటివాడికి మాత్రమే లొంగుతుంది ఏనుగు. అలాగే ఏనుగుని మనం అధిరోహించాలి అంటే తన పాదాన్ని ఏనుగు తానే అందిస్తుంది, తానే కిందకి దిగి వచ్చి తన మీద అధిరోహించేటట్లుగా చేసుకుని పైకి లేస్తుంది. అలాంటిది ఏనుగు. కట్టిన తర్వాత కూడా కట్టుబడి ఉంటుంది ఏనుగు. ఇలా రకరకాలైనటువంటి సామ్యాలని మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ సంఖ్యలని అందించటం అనేటటువంటి ఓ సన్నివేశాన్ని మనం తీసుకుందాం. మనకి స్వామి களிరు అనేటటువంటి రీతిలో పోల్చినటువంటి సన్నివేశం కలిగిన 2 పాసురాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి తిరుప్పావైలో గోదా అమ్మవారు ఇళం సింగం అనే ఒక ప్రయోగాన్ని చేస్తుంది. ఎక్కడ? మొదటి పాసురంలోనే యశోదై ఇళం సింగం అనే ఒక ప్రయోగం ఉంటుంది. అలాగే 15వ పాసురంలో ఇళం కిళి అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. ఈ 2 కూడా మనం వింటున్నాం కదా. ఇళం అంటే లేతదైన అని అర్థం. అలాగే నమ్మాళ్వార్లు స్వామి యొక్క వైభవాన్ని చెప్తూ యశోదాదేవికి చెందినటువంటి ఇళం களிరు అని ప్రయోగిస్తారు. తెలుసా? ఇది ఎక్కడైనా గమనించామో మనం? ఇళం సింగం తిరుప్పావే మనం రోజు చదువుతాం కాబట్టి గుర్తుంటుంది. ఇది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే విళంకళిరు అన్నప్పుడు మెరిసేటటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఏనుగు అని ఒక అర్థం, కులాన్ని ప్రకాశింపచేసేది అని. ఇళంకళిరు అని కూడా ఒక ప్రయోగం. మనం ఇప్పుడు ప్రమాణ తీరట్టు చెప్పుకోవడం లేదు కానీ, లేకపోతే మీరు ఆ పాసురాన్ని అనుసంధానం చేసి ఉండేవారు. జ్ఞాపకం పెట్టుకోండి. నమ్మాళ్వార్లను గ్రహించిన తిరువాయిమొഴി అనేటటువంటి దివ్య ప్రబంధంలో 8వ పత్తులో మొదటి దశకంలో 3వ పాసురంలో
ఈ ప్రయోగం మనకు ఉంటుంది. ఆండాళ్ళమ్మవారికి పెద్దల యొక్క అనుకరణే కదా. తర్వాత ఇంకొంచెం స్పష్టంగా చేస్తుంది. మనకి మొదటి పాసురంలో కూర్వేల్ కొഴెందొழிలన్ నందగోపన్ కుమరన్ అంటూ ఏరార్ంద కణ్ణి యశోదై ఇళం సింగం తండ్రి యొక్క వైభవాన్ని చెప్తుంది, తల్లి యొక్క వైభవాన్ని అక్కడ ప్రస్తావన చేస్తుంది గోదా అమ్మవారు. నమ్మాళ్వార్లు ఆ దశకంలో ఈ పాసురంలో నందగోపాలుడి వైభవాన్ని చెప్తారు, యశోదమ్మ వైభవాన్ని చెప్తారు. పాసురం మీరు చూసే ఉంటారు. ఎడుత్త పేరాళన్ నందగోపంతన్ ఇన్నుయిర్ సిరువనే అనేటటువంటి పాసురం అది. 8వ పత్తు 1వ దశకం దేవిమారావార్ అనే దశకం. అందులో 3వ పాసురం ఎడుత్త పేరాళన్ అని నందగోపాలుడిని ప్రశంసిస్తారు నమ్మాళ్వార్లు. అంటే పాపం వసుదేవుడు కన్నాడు కానీ అలా పట్టుకుని వచ్చి నందగోపాలునికి అందించేశాడు. ఈయన ఎడుత్త పేరాళ నిధి దొరికినంత గొప్పతనం కలిగిన వాడు ఆయన. తను ప్రయత్నం చేయకుండానే ఇంట్లో లంక బిందులు దొరికాయి అనుకోండి, ఎంత అదృష్టవంతుడు అని అంటారు. అలాగా పెట్టి పుట్టాడు శ్రీకృష్ణుణ్ణి పొందినటువంటి మహానుభావుడు ఇచ్చినాడు ఆయన. కనుక నందగోపాలుడికి ఎడుత్త పేరాళన్ నందగోపన్ ఆయనకి కుమారుడు అయినాడు అంటారు. అందులో అక్కడే యశోదాదేవి చెప్పేటప్పుడు అసోదై కడుత్త పేరిన్బ కుల విలంకళిరే అంటారు. దాంట్లో యశోదాదేవి ఆనందం ఏమిటి అంటే ఆమె ప్రసవ వేదన పడి కనక్కర్లేకుండానే ఆమె పురిటి నొప్పులు పడింది, మూర్ఛపోయింది, కళ్ళు విప్పి చూసింది, చూసేసరికి కన్నయ్య పక్కలో ఉన్నాడు. అడుత్త పేరాళన్ అంటాడు. అంటే తనంత తానుగా వచ్చి చేరినటువంటి అడుత్త అసోదై కడుత్త పేరిన్బక్క ఇళంకళిరు అని అక్కడ ప్రయోగిస్తారు. అక్కడ లేత గున్న ఏనుగు ఆయన, మంచి కులాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఏనుగు అని అంటారు నమ్మాళ్వార్లు. ఆ స్వామిని ఏనుగుగా ఆయన అక్కడ ప్రస్తావన చేస్తారు. అలాగే మనకి పెరియాళ్వార్ తిరుమలలో కూడా 1వ దశకంలోనే 1వ పత్తులోనే 7వ దశకంలో 9వ పాసనం ఒకటి ఉంటుంది. తళిర్ నడై ఇట్టు నడవానో అనేటటువంటి దశకంలో పెరియాళ్వార్లు కూడా ఈ ఏనుగుగా స్వామిని కీర్తిస్తున్నారు. ఎలాంటి ఏనుగిది అంటే ఊరేగింపుకు సిద్ధంగా ఉండేటటువంటి ఏనుగులో ఉన్నాడు అంటారు. ఒంటి నిండా మట్టి పూసుకున్నాడట, అది అలంకరించినటువంటి ఏనుగులో ఉన్నాడట ఆయన. యశోదాదేవి పొంగిపోతుంది, అలా నడిచి వస్తే బాగుండును అని అనుకుంటాడు. అంచేత ఆళ్వార్ల భావనలో పరమాత్మని ఏనుగుగా భావించడం అనేది 2 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందా సరిపోతుంది. ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఇందులో కాయిసిన మా కళిరన్నాన్ ఎన్ అంటుంది, నేను కైపత్తి అంటుంది. కోపగించినటువంటి ఒక ఏనుగు కూడా తనని తాను కట్టించుకుంటోంది. తన చెయ్యి పట్టుకొని అగ్నికి ఆయన ప్రదక్షిణం చేస్తున్నాడు. అయిపోయింది అంతే. ఇంక ఈయన ఈవిడ చేతిలో బందీగా ఉండాల్సినదే అని అంటారు. ఎందుకు ఏదో భద్రం ఏదో మనకు ఒక పాట ఉంది చూసినారా, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అని ఓ పాట ఉంది. చెరుగా బ్యాచులర్ గా ఉంటేనే బెస్ట్, పెళ్లి చేసుకున్నావా అయిపోయేవు అని చమత్కారాలుగా చెప్తూ ఉంటారు కదా. పెరియవాచ్యాం వెళ్ళి అదే భావాన్ని మనకి వ్యాఖ్యానంలో రాస్తారండి. ఇవన్నీ తర్వాత కవులకు వచ్చినటువంటి భావనలు కావు. ఇప్పుడు ఆయనేమో ఒక మత్త గజంలా ఉన్నాడట, ఇప్పుడు ఆయనకి పాణిగ్రహణం అయింది, ఆవిడ చేయి పట్టుకుని ఉన్నాడు అంటే తనని కట్టించుకోవడానికి గొలుసు తానే చేతికి అందించాడు అనమాట. పాణిగ్రహణం చేయడం, తన చెయ్యి ఆమె చేతిలో పెట్టాడు అంటే ఇక పట్టుబడి వదినాడు, ఆమె చేతికి లొంగిపోయాడు. ఈయన ఇంకా స్వాతంత్ర్యం అంతా పోయింది. పెళ్ళైన తర్వాత పెద్ద ఏనుగైనా సరే మావటీడి చేతిలో లొంగి ఉన్నట్లుగా భార్యా విధేయులై ఉండాలి, భార్య చెప్పినట్టుగా నడుచుకుంటూనే ఉండాలి అని అనిపించిందో ఏమో. ఓ ఇప్పుడు పోదులు కొడుతున్నాడు కానీ పడ్డాడు కదా నా చేతిలో, ఇంకెక్కడికి పోతాడు అని అనుకుంటుందేమో ఆండాళ్ళమ్మవారు. కాయసిన మా కళిరెన్నా ఇప్పుడు ఇలా వెలిగిపోతున్నాడు, ఇంకొక నెల రోజులు
రోజులు పోయిన తర్వాత మా ఆయన్ని పలకరించండి, ఎంత విధేయంగా ఉంటాడో, ఎంత నమ్రత వస్తుందో, ఎంత వినయం వస్తుందో, ఎంత పద్ధతి వస్తుందో అదంతా నా ట్రైనింగ్ లో మీరు ముందు ముందు చూస్తారు అన్నట్లుగా చెప్తుందేమో. అందుకని ఇక్కడ ఏనుగుతో పోల్చి చెప్తోంది. నిజమే, ఆండాళ్ళమ్మవారట ఆయన ఒక ఏనుగు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, కానీ ఆయనని కంట్రోల్ చేస్తుంది ఆమె, తన విలాసాలతో కంట్రోల్ చేస్తుంది. ఆ ఏనుగుకి సంకెల వేస్తుంది, తన మాలికలనేటటువంటి సంకెలలతో ఆయనని బిగించి ఉంచుతుంది అని స్వాతంత్ర్య రూప మద దుర్లలితం విలాసై శీలానుకూల మలివేణి కరోషి. నువ్వు ఆయనని మాకు అనుకూలంగా చేసేటటువంటి సంకెల లాంటి దానివి, ఆయన ఒక మట్ట గజం లాంటివాడు ఆయన. అంచేత సమృద్ధ్య కృష్ణ కలభం ఖలు శృంఖలాభి, అలా కట్టిపడేసేటటువంటి ఆండాళ్ళమ్మవారి చేతికి చిక్కాడు ఆయన, చేతిలో పడ్డాడు ఆయన. తన సతిని తాయమ్మ చేతిలో పెట్టాడు అంటేనే సంఖ్యలు వేయించుకున్నాడు ఆయన. పాపం ఇప్పుడు ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆ దేనికి? అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నాడు. అగ్ని ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండేటటువంటి మంత్రాలని కూడా చాలా అందంగా చెప్తారు. పుస్తకంలో ఉన్నాయి కదా అని మనం అన్ని మంత్రాలని చదివేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేద మంత్రాలకి స్వరం ప్రధానం. ఎప్పుడైనా సరే ఆ స్వరంతో మనం ఉచ్చరించకపోతే వాటికి అర్థాలే మారిపోతాయి. అంచేత ఈ వేద మంత్రాలు వచ్చినప్పుడు మనం దాని భావనని మాత్రము తెలుసుకుంటే సరిపోతుంది. మనం మంత్రోచ్చారణని చెయ్యడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆండాళ్ళమ్మ వారు అదే మనకి సూచన చేస్తున్నారు. ఇక్కడ అనుసంధానం చేస్తున్నారు. వాయినల్లార్ వైదిక బ్రాహ్మణులు అనుసంధానం చేస్తున్నారు, మంచి మరై ఓదుతున్నారు అంటారు. మంచి మరై ఏమిటి? ఒకటే మనకి డౌట్ ఉండిపోయింది. వేదంలో మంచి కానిదంటూ ఎక్కడైనా ఉంటుందా అని కదా మనకి సందేహం వచ్చింది. నల్లమరై అంటే ఎలాంటిదిట అంటే, మనం రోజు పాఠంలోనే వెళుతున్నాం అనుకోండి, రోజు మనం మంచి విషయాలే చెప్పుకుంటున్నాం, కానీ ఇవాళ కాలక్షేపం చాలా బాగుందమ్మా అంటారు. ఎందుకు బాగుందమ్మా అంటే, రోజు ఏమైనా కబుర్లు చెప్పుకుంటున్నామా? రోజు మంచి మాటలే చెప్పుకుంటున్నాం, కానీ అది వైదికమైనటువంటి విషయాలు చెప్పామనుకోండి, ఒక్కొక్కసారి బాగా నిద్ర వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కథలు చెప్పుకున్నాం అనుకోండి, మరో రహస్యమైన విషయాలు చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడే టైం అయిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇది భగవద్ విషయమే, అదే భగవద్ విషయమే. కానీ భగవంతుడి గురించి వేదాన్ని చదివేటప్పుడు వేదంలో పూర్వభాగము, ఉత్తర భాగము అని రెండు ఉంటాయని చెప్తున్నామా? అది కర్మకాండ, బ్రహ్మకాండ అని చెప్తున్నారు అని అనుకున్నాం. ఆ పూర్వభాగంలో కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చదువుతూ ఉన్నారనుకోండి, వాటిలో ఏమీ రసం ఉండదు. ఎలా ఉంటుంది అంటే, ఈ సమిధ అక్కడ పెట్టండి, దీన్ని తీసి ఉత్తరం వైపు పెట్టండి, దాన్ని తీసి దక్షిణం మీద పెట్టండి, దాని మీద ఈ కలశం ఉంచండి, కిందని బియ్యం పొయ్యండి, ఇలాంటివన్నీ చదువుతున్నారనుకోండి, వాటిలో ఏమీ ఆనందం ఉండదు. అలా కాకుండా పురుష సూక్తం లాంటి వాటిని చదువుతున్నారనుకోండి, హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియో అంటూ భగవద్వైభవాన్ని తెలియచెప్పేటటువంటి సూక్తాలని అనుసంధానం చేస్తున్నారనుకోండి, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వైదిక అగ్రేసనులైనటువంటి వారు పురుష సూక్తాదులని అనుసంధానం చేస్తున్నారు. అంటే బ్రహ్మ వైభవాన్ని చెప్పేటటువంటి ఆ వేద భాగాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఆ అనుసంధానంతో మాత్రమే కాకుండా మళ్ళీ ప్రక్రియని నిర్వహిస్తున్నారు, అవి కూడా మంత్రపూతంగా నిర్వహిస్తున్నారు అని రెండింటిని అక్కడ చెప్పింది. ఆస్తరణలు వేసేటప్పుడు, సమిధలు ఉంచేటప్పుడు అనుసంధానం చేయవలసినటువంటి మంత్రాలని అనుసంధానం చేస్తున్నారు. పురుష సూక్తాది భగవద్వైభవ ప్రతిపాదకములైనటువంటి వేద భాగాలని కూడా అనుసంధానం చేస్తున్నారు వాళ్ళు. అలా అనుసంధానం చేయబడుతూ ఉండేటటువంటి ఆ మంత్రాలలో సప్తపది, ఈ 7 అడుగులు వేసేటటువంటి మంత్రాన్ని కూడా అనుసంధానం చేస్తున్నారు. ఆ పెళ్లి కొడుకు చేత అనిపిస్తారు, ఇదిగో నేను నిన్ను తీసుకుని వెళుతున్నాను, 1 అడుగు వెయ్యి, భగవంతుడు నీకు సహకరించుగాక, 2 అడుగులు నాతో నడిచిరా, అలా అడుగు వేసేటట్టుగా భగవంతుడు నిన్ను చేయుగాక. వ్యాఖ్యానంలో ఉంది, యజుర్వేదంలో ఉండేటటువంటి మంత్రం అక్కడ ఇచ్చారు. మీ దగ్గర PDF ఉంటే
దాన్ని గమనించి చూసుకోండి. అలా ఒక్కొక్క రౌండ్, ఒక్కొక్క ప్రదక్షిణం చేసి 7 అడుగులు వేసిన తర్వాత ఇక నువ్వు నాకు సహధర్మచారిణివి అగుదువుగాక అని ఆ యజుర్వేద మంత్రాన్ని ఇక్కడ అనుసంధానం చేస్తూ తీవలం శయ్యా కనాకండేన్ తోషీనాన్, అలా అగ్నికి ప్రదక్షిణం చేసి సప్తపదులు వేసినట్లుగా నేను కల కన్నాను అని అగ్ని సాక్షిగా పాణిగ్రహణం చేసి అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచినటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని ఇందులో ఆండాళ్ళమ్మవారు మనకి తెలియచేస్తున్నారు. నిజానికి శ్రీరంగనాథుడి దగ్గర జరిగినటువంటి వివాహ వైభవం నిజంగా జరిగినది. కానీ ఇది కలలో ఆమె చూస్తూ ఉండేటటువంటి వైవాహికమైనటువంటి ప్రక్రియ. అక్కడ ఈ వైవాహికమైనటువంటి విషయాలను అన్నింటినీ అక్కడ ఈ విధిని నిర్వహించే ఉంటారు. కానీ దానికంటే కూడా అద్భుతంగా తన పెళ్లిని తానే చూసుకోవడం అనే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. తన పెళ్లిని తానే చూసుకునేటటువంటి అవకాశం తర్వాత వీడియోలో వస్తుంది, అప్పుడు ప్రత్యక్షంగా చూసుకుంటారు. కానీ ఆండాళ్ళమ్మవారు ముందే వీడియో రెడీ చేసి పెట్టుకున్నారు, తర్వాత ఆ వీడియో చూపిస్తూ అలాగే తర్వాత పెళ్లి చేసుకుని ఉంటారేమో అని అనిపిస్తుంది. అంత స్పష్టంగా తన వైవాహికమైనటువంటి ప్రక్రియని చెప్పి ఆ చెలికత్తుతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇందులో ఈ పాశురాన్ని నేను ఉపదేశాత్మకంగా చెప్తాను, తర్వాత మనం మిగిలిన కార్యక్రమాన్ని చేసుకుందాం. రాజామణి గారు సిద్ధంగా ఉన్నారు. వాయి నల్లార్ వాయి నల్లార్ వాయి నల్లార్ నల్ల మరైయోది నల్ల మరైయోధి నల్ల మరైయోధి మందిరత్తాల్ 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 పాసిలై 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 నాణల్ 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 పడుతూ పడుతు పడుతు పరిధి వైత్తు పరిధి వైత్తు పరిధి వైత్తు కాయసిన 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 మా களிரன்னான் మాకళిరన్నాన్ మాకళిరన్నాన్ என் கைப்பத்தி ఎన్ కై పత్తి ఎన్ కై పత్తి தீவலம் செய்ய కేవలం సేహ కేవలం సేహ கனா கண்டேன் కనా ఖండేన్ కనా ఖండేన్ தோஷினான். తోజీనాన్ తోజీనాన్. ఇందులో మంత్రం ఒకటి ప్రధానమైనది ఇచ్చారు చూడండి, సఖా సప్తపదా భవ అనేటటువంటి ఒక యజుర్వేద మంత్రాన్ని మనకిక్కడ ఇస్తున్నారు. ఇది అందరూ చక్కగా భావన చేసుకోవలసిన అంశం ఏమిటి అంటే, స్నేహితులలో ఏదైనా తేడాలు వస్తే పోనీళ్ళిద్దరు మనవాడే కదా అని మనం ఎలాగైతే దాన్ని అనుకూల భావనతో స్వీకరిస్తామో, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధం కూడా అలాంటి సఖ్యమే. అందుకే ఆయన ఆమెని తనకి సఖిగా స్వీకరిస్తాడు. సఖా సప్తపదా భవ అని స్నేహానికైనా సుగ్రీవుడు రాముడు కూడా ఇలాగే అగ్ని ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షికంగా సఖ్యం చేసుకుంటారు. భార్యాభర్తల వైవాహిక క్రియలో ఈ సంబంధం సఖ్యంగానే చెప్పబడుతుంది. అంచేత ఇవాళ ఆ సఖ్యం లోపిస్తోంది. ప్రతి వాళ్ళు కూడా దోషాలనే తెలుసుకునేటటువంటి స్థితి, దోషాలనే ఎంచేటటువంటి స్థితి ఏర్పడుతోంది. ఆ దోషాన్ని ఎంచకుండా ఉండాలి అంటే మనస్సు మిత్రభావంతో అనుకూలంగా ఉండాలి. అందుకే ఈ 7 అడుగులు నడిపించటం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మన వివాహంలో కనిపిస్తూ ఉంటుంది. చాలా విలక్షణమైనటువంటి వివాహపు రీతి మన భారతీయ సంస్కృతిలో ఉంది. దాన్ని మనం ఇవాళ ప్రత్యక్షంగా ఒక్కొక్కటి చదువుకుని ఆనందించేటట్లుగా ఆండాళ్ళమ్మ వారు కలగా దీన్ని మనకి అందిస్తున్నారు. మన అదృష్టం కొద్దీ దీన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. శతమఖమణి నీలా చారు కల్హారహస్త స్తనభర నమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ
విలసత హృది గోదా విష్ణుచిత్తాత్మజానః